Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for bringing us once again into your presence. మీ సన్నిధిలోనికి మరొకసారి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. We are unworthy to worship you and to praise you and to be in your presence. మీ సన్నిధిలో ఉండడానికి, మిమ్మల్ని ఆరాధించుటకు సైతం మేము ఎంతో అయోగ్యులము. Speak to us, Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. Be with us, Lord. మాతో కూడా ఉండండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Moses instructed his successor Joshua. మోషే తన తరువాత నాయకత్వం వహించనున్నటువంటి యెహోషువతో చెప్తూ ఉన్నాడు. While giving instructions in Joshua 1st chapter 8th verse, this book of law always on your lips and meditate in it day and night, so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. This instruction ఈ to Joshua contains a command to keep the law always, day and night, with the promise that it will bring prosperity and success. మరి యెహోషువతో మోషే చెప్తున్నటువంటి ఈ మాట అనేది అతనికి ఒక ఆజ్ఞలాగా ఇవ్వబడింది అనేది మనం చూడొచ్చు. నీవు బోధింపక తప్పిపోకూడదు ఈ ధర్మశాస్త్రాన్ని. అదే రీతిగా దీన్ని దివారాత్రం ధ్యానిస్తే నీ మార్గంను వర్ధిల్ల చేసుకుంటావు అని చెప్తూ ఉన్నాడు. And we see David describes the blessings of meditation on the word of God day and night. మరి దివారాత్రము కూడా ఆ వాక్యమును ధ్యానించుకోవాలి. అందును బట్టి నీ మార్గము వర్ధిల్ల చేసుకుంటావు. Blessed is the one whose delight is in the law of the Lord. In Psalm 1, కీర్తన 1లో చూసినట్టయితే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందంతో ధ్యానించువాడు ధన్యుడు అని మనం చూడగలుగుతాం. for a person is like a tree ఒక వ్యక్తి ఒక చెట్టు వలె ఉన్నాడు, and planted by streams of water which yield its fruit in season. నది ఒడ్డున నాటబడినటువంటి చెట్టు వలె ఉండి తన కాలమున ఫలాలు ఫలించేటువంటి చెట్టులాగా ఉన్నాడు. That we see in first 3 verses. కీర్తన 1లో మొదటి 3 వచనాల్లో ఆ మాటలు మనం చూడగలుగుతాము. The preciousness of the word of God, as well as brought to we see in Psalm 19. దేవుని యొక్క మాట విలువ గొప్పతనంను గూర్చి కీర్తన 19లో మనం చూడగలుగుతాం. Psalm 19 కీర్తన 19 verse 10. 10వ వచనము. The decrees of the Lord are sweeter than the honeycomb. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. The longest chapter in the Bible, having 176 verses. బైబిల్లో అన్నిటికంటే పెద్దగా ఉన్న అధ్యాయంలో 176 వచనాలు ఉన్నవి. Except a couple of verses, the entire chapter speaks about the word of God. అందులో గమనించినట్టయితే 1-2 వచనాలు తప్పితే మిగిలిన వచన భాగాలన్నీ కూడా దేవుని వాక్యమును గూర్చే ఉంటవి. 119 verse 1. కీర్తన 119:1. Blessed are the undefiled in the way who walks in the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రములో అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వారు ధన్యులు. Second verse. 2వ వచనము. Blessed are they that keep his testimonies. ఆయన శాసనములను గైకొను వారు ధన్యులు. 4th verse. 4వ వచనం. Thou hast commanded us to keep the precepts diligently. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. And verse 103. 103వ వచనం చూసినట్టయితే, How sweet are the words unto my taste, yea,
sweeter than the honey in my mouth. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. Then we come to prophet Ezekiel. మరి మనం యెహెజ్కేలు ప్రవక్తను గూర్చి చూసినట్లయితే Ezekiel యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. The prophet Ezekiel had many visions, and one among them is recorded in this chapter. యెహెజ్కేలుకు ఎన్నో దర్శనములు కలిగినవి, అయితే ఒక దర్శనము ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. Verse 1. మొదటి వచనము. Moreover, he said to me, Son of man, eat what is before you. Eat this scroll and speak unto the house of Israel. మరియు ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. Second verse. రెండో వచనము. So I opened my mouth, and he caused me to eat that scroll. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. Third verse. మూడో వచనము. And he said unto me, Son of man, cause the belly to eat, and fill your bowels with this scroll that give thee. Then I ate it, and it was in my mouth as honey for sweetness. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా నుండెను. All these verses we see the word honey, sweetness of honey. ఈ వచన భాగంలన్నింటిలో చూసినట్టయితే దేవుని వాక్యము తేనె వలె మధురమైనది అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. We read a similar passage in the book of Revelation. ఇదే రీతి అయినటువంటి వచన భాగాన్ని మనం ప్రకటన గ్రంథంలో కూడా చూడగలుగుతాము. Revelation 10th chapter ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము and verse 10. 10వ వచనము. I took the little book out of the angel's hand అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని and ate it up, and it was in my mouth sweet as honey. And as soon as I had eaten it, my belly was bitter. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును ఆ దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయెను. In the beginning it will be sweet, but when you meditate, when it goes into our bowels, then starts the procedure. మొదటగా తినినప్పుడు అది మధురంగా ఉంది నోటికి, కానీ కడుపులోనికి వెళ్ళిన తర్వాత దాని విధానము అజీర్ణమవుట కావచ్చు ఆరంభమయ్యింది. Why should the word of God be compared to honey? ఎందుకు దేవుని వాక్యము తేనెతో పోల్చబడింది? Honey was not unfamiliar to Israel. ఇశ్రాయేలీలకు తెలియని విషయం ఇది ఎంత మాత్రము కాదు. Exodus 16 నిర్గమకాండము 16వ అధ్యాయము and verse 31. 31వ వచనము. The people of Israel called the bread manna. It was white like coriander seed and tasted like wafer made with honey. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. The land that was promised to them is called the land flowing with milk and honey. వారికి వాగ్దానం చేయబడినటువంటి దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము అని పిలువబడింది. And that word, it is mentioned 19 times in the Bible. ఆ మాట బైబిల్లో 19 సార్లు ప్రస్తావించబడింది. Honey is not only a representation of sweetness, it was also counted with the other food materials of Israelites. తేనె అనగా మధురమైనది అనేది మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీల ఆహార పదార్థాలలో లేదా ఆహార విధానాలలో ఒకటిగా ఎంచబడింది. The promised land was descended as a land with wheat
barley, wines, and fig trees, pomegranates, olive oil, and honey. మరి వాగ్దానం చేయబడిన దేశంలో గోధుమలు, యవలు, ద్రాక్షలు, దానిమ్మ చెట్లు, ఇలా వివిధ రకాలైనవి కూడా సమృద్ధిగా ఉంటవి అని చెప్పబడింది. Deuteronomy 8th chapter ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము and 8th verse. 8వ వచనము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. Deuteronomy 32 ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము and verse 13. 13వ వచనము. He, that means God, fed Jacob with the fruit of fields. He nourished him with the flinty crack, with curds and milk from herds of flocks and fatted lambs and goats, with choice rams of Bashan and finest kernels of wheat, and drank the pure blood of the grape. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొటేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. See how the Lord was loving his people and fed them with the finest food. మరి ప్రభువు తన ప్రజలను ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఎంతో శ్రేష్టమైన ఆహారంతో ఆయన తన ప్రజలను పోషించారు. Especially the Israelites. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీలు. We see in 2 Samuel, మరి 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసినట్టయితే we read that some men from Mahanaim brought wheat and barley. 2 Samuel 17th chapter 2వ సమూయేలు 17వ అధ్యాయము and 27th verse. 27వ వచనము. దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగేలీము ఊరువాడును, గిలాదీయుడునైన బర్జిల్లయ్యు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. They brought all kinds of products. Along with that, they brought honey. అన్ని రకాలైనటువంటి మంచి ఆహార పదార్థాలను వారు తీసుకొని వచ్చారు. వాటితో పాటు తేనెను కూడా వారు తీసుకొచ్చారు. When Samson with his parents were going to see a wife, మరి సంసోను తన తల్లిదండ్రులతో పాటు తన భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు at Timnath, తిమ్నాతు అనే స్థలంలో what do we see? అక్కడ ఏం చూస్తున్నాం? A young lion suddenly came roaring towards him. ఒక సింహము గర్జించుకుంటూ ఆ వైపుగా రావడము అనేది అతను చూశాడు. And when the Spirit of God came upon Samson, అప్పుడు సంసోను మీదకి దేవుని ఆత్మ దిగిరాగా what did he do? అతను ఏం చేశాడు? He tore it with his hands. అతడు తన చేతులతో దాన్ని చీల్చివేశాడు. He tore it apart with his bare hands. అతని వట్టి చేతులతో సింహమును చీల్చివేశాడు. And sometime later, he went with his parents ఆ తర్వాత to get his wife with his parents, and he turned aside to see the lion, the carcass of the lion. ఆ తర్వాత కొంతకాలానికి అతడు తన తల్లిదండ్రులతో పాటు తన భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు అది వరకు చంపి పాడేసినటువంటి ఆ సింహము శవము ఎలాగుందా అని చూడడానికి వెళ్ళాడు. Then in it he saw a swarm of bees and some honey. He scooped on the
honey with his hands and gave them to his parents. ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. Now we see John the Baptist. బాప్తిస్మం ఇచ్చి యోహానును చూద్దాము. About John the Baptist, John's clothes were made of camel's hair, and he had a leather belt around his waist. బాప్తిస్మం ఇచ్చి యోహాను వస్త్రములను చూసినట్టయితే యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకొనివాడు. And what was his food? మరి అతని ఆహారం ఏంటి? His food was locust అతని ఆహారం మిడతలు and honey. అడవి తేనె. It was staple food for Israel. ఇశ్రాయేలీలకు ప్రధానమైన ఆహారం అది తేనె. We find that honey was the principal food for Israel. ఇశ్రాయేలీలకు తేనె అనేది ఎంతో ప్రాధాన్యమైన ఆహారము. And also further we find that it was good for cleansing of eyesight. అదే రీతిగా మనం చూసినట్టయితే అది కన్ను దృష్టికి ఎంతో అవసరమైనటువంటి ఆహారంగా మనం చూడవచ్చు. When Israel was also precious produce which was used as gift to dignitary. ఇశ్రాయేలీలు సైతము ఏదైనా ప్రధానులకు కానీ ఎవరికైనా ప్రాముఖ్యమైన వారికి బహుమానంగా పంపించాలి అని అనుకున్నప్పుడు తేనెను పంపించేవారు. When Jacob sent his last fondest son Benjamin with regret and grief along with his elder brother to buy grain for the second time, he advised them like this. యాకోబు కూడా తన ఆఖరు కుమారుడైన బెన్యామీనును తన అన్నలతో పాటు ఆహారం కొని తీసుకురావడానికి ఐగుప్తుకు పంపించినప్పుడు వారితో ఈ రీతిగా చెప్పినట్టుగా మనం చూడగలుగుతాము. ఎంతో బాధతో దుఃఖంతో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. He was the fondest son. అతను ఎంతో ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు బెన్యామీను. Genesis chapter 43 ఆదికాండము 43వ అధ్యాయము and verse 11. 11వ వచనము. If it must be, then do this. Put some of the best products of the land in your bags and take them down to the man as a gift, and a little balm and a little honey, some species and myrrh and some pistas and almonds. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగు చేయుడి. ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచకాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. It's used as a gift to send to dignitaries. ప్రధానులైన వారికి పంపించుటకు బహుమానంగా అది ఎన్నిక చేయబడేది. We find the honey was as precious as the other gifts. చూసినట్టయితే తేనె ఇతరమైన అమూల్యమైన బహుమానాలతో పాటు ఉన్న ఒక పదార్థంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. They recognized so that they may not recognize until then. అంతవరకు వారు ఒకవేళ దాన్ని గుర్తించి ఉండకపోవచ్చు. And also this honey was taken to the prophets as a gift. అదే రీతిగా ప్రవక్తలకు సైతము ఈ తేనె అనేది బహుమానంగా తీసుకొని పోబడేది. It was also used as a gift to prophet. ప్రవక్తలకు సైతం బహుమానంగా ఉపయోగించబడేది. You see, King Jeroboam's son Abijah was sick. యెరోబాము కుమారుడు అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు And he wanted to know what will happen to the son. అయితే అతని కుమారుని విషయమై ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు యెరోబాము. So he sent his wife. అందును బట్టి తన భార్యను పంపించాడు. How did he send? ఏ రీతిగా పంపించాడు ప్రవక్త యొద్దకు? He sent his wife in disguise
మారువేషం వేయించి తన భార్యను ఒక ప్రవక్త యుద్ధకు పంపించాడు. to the prophet Abijah అబియా అనే ప్రవక్త యుద్ధకు పంపించాడు to get a word for his son. తన కుమారుని విషయమై ప్రవక్త నుంచి ఒక మాట కొరకు పంపించాడు. He instructed his wife. అందును బట్టి తన భార్యకు చెప్పాడు, He will tell you what will happen to the boy. అతడు మరి నీవు ఆ ప్రవక్త యుద్ధకు వెళ్తే కుమారుడి విషయం ఏమవుతుందో అతను చెప్తాడు. And Jeroboam's wife did so and arose and went to Shiloh యెరోబాము and came to the house of Abijah. But Abijah could not see, for his eyes were set by reason of his age. అబియా తన వృద్ధాప్యమును బట్టి సరైన రీతిగా కనుచూపు లేదు గనక అతను సరిగ్గా చూడలేకపోయాడు. He was a prophet. అతను ఒక ప్రవక్త అబియా. And Jeroboam instructed his wife, అయితే యెరోబాము తన భార్యతో చెప్తూ ఉన్నాడు, take honey. తేనెని తీసుకువెళ్ళు. God already told the prophet who was coming in disguise herself what he would proclaim. అయితే మారువేషంలో వచ్చినటువంటి ఆ స్త్రీ ఎవరో అనేది దేవుడు ముందుగానే ఈ ప్రవక్తకు చెప్పాడు. మరి ఆమెతో ఏం చెప్పాలి అనే సంగతి కూడా దేవుడు ఈ ప్రవక్తకు చెప్పారు. He took so lightly to go to the prophet. అతడు ఒక ప్రవక్త యుద్ధకు వెళ్ళడం అనేది ఎంతో తేలికైన విషయంగా తీసుకున్నాడు. His wife also did not say no. మరి మారువేషంలో వెళ్ళడం అనే దాన్ని అతని భార్య కూడా అలా చెయ్యను అని చెప్పలేకపోయింది. Taking the help of the prophet is not bad. ప్రవక్త యొక్క సహాయం తీసుకోవడము అనేది తప్పు కాదు. You can go to a prophet నీవు ఒక ప్రవక్త యుద్ధకు వెళ్ళొచ్చు, and tell them about the problem. వారికి నీ సమస్యను చెప్పొచ్చు. Then they will say the solution. అప్పుడు వారు ఏదైనా పరిష్కారం చెప్పగలుగుతారు. If there is anything to be rebuked, they will rebuke. వారు ఏదైనా గద్దించవలసి వచ్చినా ఒకవేళ గద్దిస్తారు. If they want to make you repent, they will make you to repent. లేదు, వారు ఏదైనా పశ్చాత్తాపడేలాగా సరిచేసే రీతిగా మాట్లాడితే వారు నువ్వు సరి అవుతావు, పశ్చాత్తాపడతావు. But here, కానీ ఇక్కడ చూసినట్టయితే he sent his wife in disguise. ఈ రాజు తన భార్యను మారువేషంలో ప్రవక్త యుద్ధకు పంపించాడు. Yeah, you must be very careful కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. when you send your wife to a servant of God. నీవు నీ భార్యను ప్రవక్త యుద్ధకు పంపించినప్పుడు లేదా దేవుని సేవకుని యుద్ధకు పంపించినప్పుడు Many people they say, don't tell like this, don't tell like that, like that. They tell and send them. చాలా మంది ముందుగానే చెప్పేస్తూ ఉంటారు వారి భార్యలతో గాని, నువ్వు ఇలా చెప్పొద్దు, అలా చెప్పొద్దు ఆయనతో అని. If you say like that, you will come into trouble. నీవే గనక అలా చెప్తే మరి మనం ఎంతో సమస్యల్లో పడిపోతాము అని చెప్తూ ఉంటారు. But here what happened? కానీ ఇక్కడ ఏం జరిగింది? Abijah heard the sound of the feet. She came in at the door. He said, come in, thou wife of Jeroboam. అబియా ప్రవక్త ఆ స్త్రీ మారువేషంలో ఆ ద్వారంలో ప్రవేశించడంతో ఆమె కాళ్ళ చప్పుడు విని ఆయన గుర్తించగలిగాడు. అతను పలుకుతూ ఉన్నాడు, యెరోబాము భార్య రమ్ము అని. Why feignest thou thyself to be another? ఎందుకు నీవు మారువేషంలో ఇతర స్త్రీ వలె వస్తున్నావు? For I am sent to thee with heavy tidings for you. అయినప్పటికీ నేను నీకు ఎంతో దుఃఖ సమాచారమే చెప్పవలసి ఉన్నది. What a sad thing. ఎలాంటి బాధాకరమైన సంగతి అది. Heavy tidings were waiting for them. ఎంతో చెడ్డ సమాచారమే ఆమె విషయమై అక్కడ ఉంది. They wanted to deceive Abijah who has come. అబీయాను వారు మోసగించాలి అనుకున్నారు. What a sad thing. Don't go to a servant of God with deceitfulness. అలాంటి మోసం కలిగి దేవుని సేవకుని యుద్ధకు ఎంత మాత్రం వెళ్ళవద్దు. Don't go with in disguise. మారువేషంలో దేవుని సేవకుని యుద్ధకు వెళ్ళవద్దు. 12th verse. 12వ వచనం. Arise thou therefore, get thee
in thine own house, and when thy feet enter into the city, the child shall die. మొదటి రాజులు 14:12. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. When you go to your place, your child will die. నీవు నీ ఇంటికి వెళ్ళేసరికి నీ బిడ్డ చనిపోయి ఉంటాడు. What a drastic saying. ఎలాంటి దుఃఖకరమైనటువంటి ఆ మాట అది. 17th verse. 17వ వచనము. And Jeroboam's wife arose and departed and came to Tirzah. And when she came to the threshold of the door, the child died. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. Actually, they wanted that child should be healed. నిజానికి చూస్తే ఆ బిడ్డ బాగుపడాలి అని వారు ఆశపడ్డారు. If we go to the prophet, something good will happen to us. మరి మనము ప్రవక్త యొద్దకు వెళ్తే ఏదైనా మంచి కార్యము మనకు జరుగుతుంది అని. Many people are doing like that. చాలా మంది అలాగే చేస్తారు. They ask for prayer. వారు ప్రార్థన సహాయం కోరుతారు. You cannot do with the prophet as you please. నీ ఇష్టం వచ్చిన రీతిగా ప్రవక్తతో నువ్వు వ్యవహరించకూడదు. Some people, they go to the saint కొంతమంది సాధువుల యొద్దకు వెళ్తారు for healing స్వస్థతల కొరకు and for a good thing. లేదా ఏదైనా మంచి కొరకు. But God is not happy for that. అయితే దేవుడు ఆ సంగతుల విషయమై సంతోషించరు. Those people are already were prepared for hellfire. అలాంటి వారు కేవలం ముందుగానే నరకాగ్ని కొరకే సిద్ధపడి ఉంటారు. But they pretend as though they are good or they want to repent and so on. They pretend. అయినప్పటికీ వారు కేవలం నటిస్తూ ఉంటారు. మేము పశ్చాత్తాపడడానికి లేదా సరిగ్గా అవ్వడానికి ఇష్టతతో ఉన్నాము అన్నట్టుగా. But as a matter of fact, they are already fixed for hellfire. కానీ నిజానికి చూసినట్టయితే వారు నరకాగ్నికి వెళ్ళడానికే సిద్ధపడిపోయి ఉంటారు. Though you go to a prophet, నీవు ఒక ప్రవక్త యొద్దకు వెళ్ళినా కూడా, though you go to a saint, ఒక పరిశుద్ధుని యొద్దకు లేదా సాధువు యొద్దకు వెళ్ళినా, when God has fixed them for hellfire, దేవుడు వారిని నరకాగ్ని కొరకు సిద్ధపరిచి ఉంచినప్పుడు why? ఎందుకు? He doesn't want pretension. So often people find themselves in the position of trying to deceive God. అలాంటి పరిస్థితిని ఉంచుకొని వారు దేవుని మోసగించాలి అని అనుకుంటారు. Men often disguise when they come to the house of the Lord. ప్రజలు సాధారణంగా దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు మారువేషం కలిగి వస్తూ ఉన్నారు. Yeah. How you have come But into the house of God? మరి నీవు దేవుని ఆలయంలోనికి ఎలా వచ్చావు? God is loving you like He loved Israel. దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించిన రీతిగా నిన్ను ప్రేమిస్తున్నారు. How He loved you. ఏ రీతిగా నిన్ను ప్రేమించారు? But there is some disguise in you. అయినప్పటికీ కూడా ఇంకా నీలో ఏదో మారువేషం ఉంది. There is a pretension in you. నీలో నటన ఉంది. Be careful. జాగ్రత్తగా. You cannot play with the things of God. దేవుని విషయాల్లో నువ్వు ఆటలాడలేవు. They seek to appear to be something they really are not. వారిలో లేనిది వారిలో ఉంది అన్నట్టుగా రుజువు చేసుకోవాలి, కనబడాలి అనుకుంటారు. But God can see through each disguise. అయితే దేవుడు ప్రతి మారువేషం గుండా చూడగలుగుతారు. We remember in New Testament, క్రొత్త నిబంధనలో మనం చూసినట్టయితే the people were selling away houses and possessions and bringing the money and laying at the feet of apostles. ప్రజలు మరి వారి ఆస్తులను సంపదలను అన్నింటినీ అమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి ఉన్నారు. And they were sharing within themselves together. వారందరూ కలిసి వాటిని పంచుకుంటున్నారు. There was certain couple, మరి అక్కడ ఒక భార్యాభర్తలు ఉన్నారు, Ananias and అననీయ Sapphira. సపీరా.
who sold their possession, but they conspired to hold back a part of it for themselves and bringing a part of what they wanted to give, which was perfectly, they thought, all right. ఇక్కడ చూసినట్టయితే ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా భార్య ఎరుకనే పొలమును అమ్మి ఉన్నాడు, అందులో కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద ఉంచాడు, కొంత దాచుకొని ఉన్నారు, అదంతా పర్వాలేదు అని అనుకున్నారు. It's like a sin of presumption. అది కేవలము దురభిమాన పాపము వంటిది. You should be very careful. నీవు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Yeah, they were pretending as though they have brought everything to God. వారు దేవునికి సమస్తము తెచ్చాము అన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. They were pretending that they were bringing all to God. వారికి ఉన్న సమస్తమును కూడా దేవుని కొరకు తెచ్చాము అన్నట్టుగా నటిస్తూ ఉన్నారు. So Ananias came in first. కాబట్టి మరి చూసినట్టయితే అననీయ మొదటగా వచ్చాడు. He laid this money before Peter. పేతురు ఎదుట ఆ ద్రవ్యం నుంచాడు. And Peter said, అప్పుడు పేతురు చెప్తున్నాడు అతనితో, did you sell your house for so much? మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? What did he say? అప్పుడు అతను ఏమని చెప్తున్నాడు? Yes. అవును, ఇంతకే. How bold he was. ఎంత ధైర్యంతో అతనున్నాడు. In the presence of God. దేవుని సన్నిధిలో When the Holy Spirit was operating amongst them, పరిశుద్ధాత్ముడు వారి మధ్యలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో they hardened their heart. వారి హృదయాన్ని వారు కఠినం చేసుకున్నారు. You should be very careful to speak a lie. నీవు అబద్ధం ఆడడానికి సగం ఎంతో భయపడాలి. People try to appear as they are good people. ప్రజలు వారు మంచివారు అని కనబడాలని చూస్తారు. They say, I am not so ugly. నేను అంత చెడ్డవాడినేం కాదు అనుకుంటారు. They pretend to be somewhat good. ఎంతో కొంత మంచివారిమి అన్నట్టుగా నటిస్తూ ఉంటారు. It's a dangerous thing. అది ఎంతో ప్రమాదకరమైనది. When we look at David, దావీదును చూసినట్టయితే, I am a heinous person. నేను ఎంతో అసహ్యుడను అంటున్నాడు. He humbled himself to the dust. అతడు తన్ను తాను ధూళి వరకు తగ్గించుకొని ఉంటున్నాడు. That's why when God was rebuking other kings, మరి అందునిమిత్తమే దేవుడు ఇతర రాజులను గద్దించినప్పుడు he used to say, you are not like David. ఆయన తరచుగా నీవు దావీదు వలె లేవు అని చెప్తూ ఉన్నాడు. Many people are not like David. ఎంతో మంది దావీదు వంటి వారిగా లేరు. Lord, I am like a worm. ప్రభువా, నేను పురుగు వంటి వాడను. I am not worthy to be in your presence. నీ సన్నిధిలో ఉండడానికి ఎంత మాత్రం యోగ్యుడను కాదు. Have mercy upon me. నా ఎడల కనికరం చూపించు. Yeah, he humbled himself. ఆ రీతిగా దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. Peter said, why have you conspired in your heart to lie against God? అప్పుడు పేతురు అతనితో, ఎందుకు నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్నాడు. To lie against the Holy Spirit. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధమాడడానికి. You have not lied unto men. You have lied unto God. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని చెప్పాడు. Instantaneously Ananias fell over dead. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా They carried him out. అక్కడ ఉన్నటువంటి పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. Without knowing this, ఈ విషయం ఏది తెలియకుండా his wife came అతని భార్య వచ్చింది. and he asked the same question. పేతురు ఆమెను కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు. She faced the same question. ఆమె కూడా అదే ప్రశ్నను ఎదుర్కొంటుంది. Why is that you and your husband conspired together to deceive God? ఎందుకు నీవు నీ భర్త కలిసి దేవునిని మోసపుచ్చుటకు మీరు ఏకీభవించారు అని అతను ఆమెతో చెప్తూ, Behold the feet
of them that carried your husband, they are ready. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురు అని చెప్పాడు. Fell and dead. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. Be careful in the things of God. దేవుని విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండు. When you open your mouth నీవు నీ నోరు తెరిచినప్పుడు in the presence of God, దేవుని సన్నిధిలో be humble. దీనుడై ఉండు. Consecrate to the Lord yourself. నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకో. Tell God, దేవునితో చెప్పు, Lord, take my hands, take my feet, ప్రభువా నా చేతులను తీసుకోండి, నా పాదములను తీసుకోండి, take my movements, నా కదలికలను మీ ఆధీనంలో ఉంచుకోండి, take my silver, నా వెండిని తీసుకోండి, take my gold. నా బంగారం తీసుకోండి. Not a might I want to be with me. ఏది కూడా నాతో ఉండాలి అని నేను అనుకోవడం లేదు. You cannot deceive God. నీవు దేవుణ్ణి ఎంత మాత్రం మోసపరచలేవు. God is knocking at the door of your heart. దేవుడు నీ హృదయ ద్వారముననే ఉండి తట్టుచున్నాడు. Don't play with God. దేవునితో ఆటలాడవద్దు. Let us pray. ప్రార్థించుకుందాము. Great and Holy Father, పరలోకమందున్నటువంటి మా గొప్ప తండ్రి, help us, Lord, to be very careful in the presence of God. ప్రభా మీ సన్నిధిలో జాగ్రత్తగా ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. Whatever we sing, whatever we pray, help us, Lord, to be careful. మేము ఏది పాడినా ఏది ప్రార్థించినా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. Even the songs also, when we sing, పాటలు పాడుతున్నప్పుడు సైతము you are noting down what we are singing. ప్రభా మేమేం పాడుతున్నారో అనేది మీరు చూస్తూ ఉన్నారు. So, Lord, we want to have testimony about them also. మరి వాటి విషయమై కూడా మేము సాక్ష్యంగా ఉండాలి అని మీరు కోరుతూ ఉన్నారు. We want to be careful. మేము జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాం. Guide us and guard us. మమ్మల్ని నడిపించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.